అవసరమా అనిపించి కాదు. ఇందులో ఎంతో మంది కొత్త వాళ్ళు ఉండొచ్చు. మన గురించి మనం ఒక్కసారి మంచి మాటలు నెమరు వేసుకుంటే ఆ పాజిటివ్ ఎనర్జీ వేరుగా ఉంటుంది. ఆ పాజిటివ్ ఎనర్జీతో మనం పాజిటివ్ థింగ్ చేసేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అందువల్ల షేర్ చేసుకుంటున్నాను నా ఫీలింగ్స్ ని. బికాస్ 2011లో మా అమ్మగారిని అడ్మిట్ చేశాను. నేను మెడికల్ ఐసీయూ సెల్లైటిస్తో ఒక వారం రోజులు ఇక్కడ ఉన్నారు. దేవుడి దయ ద బెస్ట్ కేర్, అంటే మేము ఇంట్లో వాళ్ళం కూడా ఇవ్వలేనంత కేర్ మీరు ఇచ్చి చక్కగా అమ్మగారిని పంపించారు. అండ్ నా వైపు నుంచి కోవిడ్లో నేను ఒకసారి అడ్మిట్ అయ్యాను. ఫస్ట్ వేవ్లో ఎస్ఎస్సీలో అడ్మిట్ అయ్యాను. ఆ టైంలో అంటే మనకు అందరికి అర్థమైందే తెలిసిందే కదా, మనం ఒకరినొకరు కూడా దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేనప్పుడు కూడా 6 members స్టాఫ్ ఫ్రమ్ ద ఐసీయూ వాళ్ళు లీవ్లో ఉన్నారు. అడ్మిట్ అయ్యానని తెలిసి లీవ్ క్యాన్సిల్ చేసుకుని మరీ రీజాయిన్ అయ్యారు అనమాట. రీజాయిన్ అయ్యి దగ్గరుండి చూసుకుని, అంటే పేర్లు అనవసరం, బికాస్ పేర్లు సార్ ఎవరు సార్ వాళ్ళు అంటే ఒకరే చెప్పగలను నేను, నర్సింగ్ స్టాఫ్. సో వాళ్ళు రీఅడ్మిట్ అయ్యి మళ్ళీ మీ ముందు ప్రొఫెసర్ ఇందాక ఎక్స్ప్రెస్ చేసినట్టు మళ్ళీ మీ ముందు మాట్లాడటానికి నుంచో పెట్టారు ఇక్కడ. ఏంటి ఆ టైంలో ఎప్పుడు కూడా నాకు గుర్తుంది అనమాట. లైక్ నా ఎదురు బెడ్ లో ఒక పెద్ద ఉన్నారు, శంకర్ గారు అని చెప్పి. అని ఎవరంటే రెండు బాబు ఒక్కసారి నన్ను వచ్చి చూడండి, సిస్టర్ వస్తే 10,000 ఇస్తాను, డాక్టర్ వస్తే ₹1,00,000 ఇస్తాను అని చెప్పి అర్థం. బికాస్ నేను కూడా హైపాక్సిమిక్ ఉన్నాను, సాచురేషన్ 90తో ఆక్సిజన్ మీద జస్ట్ అలా వినిపిస్తున్నాయి అనమాట. అంటే అంత ఇదిగా కూడా లేను నేను, అంత బ్యాడ్ షేప్ లో ఉండి ఈ మాటలు విన్నాను అన్నట్టు. మీ వాల్యూ ఏంటనేది ఆ మాటల్లో తెలుస్తుంది అనమాట, యథార్థం మనం ఎలా ఉన్నాం అన్నది. సో మీరు ఇందాక షేర్ చేసి ఎక్కువ టైం తీసుకోను, బికాస్ మీరు అన్నట్టు ఆక్సిజన్ ఎలా అవసరమో ఇప్పుడు మనకు, అంటే రీసెంట్ గా మనం ఒక జర్నల్ చదువుతుంటే, పిఎన్ఎస్ అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక జర్నల్ చదువుతుంటే, ఇప్పుడు ప్రస్తుతం ఆక్సిజన్ లేకుండా సర్వైవ్ అయ్యే ఒక యానిమల్ ని కనుక్కున్నారంట మొన్న. ఒక సైంటిస్ట్ లైక్ ప్రొఫెసర్ డొరింతో అని చెప్పేసి, లైక్ ఆక్సిజన్ నీడ్ లేకుండా ఒక ఆర్గానిజం సర్వైవ్ అవుతుంది. ఇంతకుముందు యూనిసెల్యులర్ ఆర్గానిజం ఉండేవి ఆక్సిజన్ అవసరం లేకుండా, ఇప్పుడు మల్టీ సెల్యులర్ మనలో ఎవరు లేరు. సో అలాంటి ఒక ఆర్గానిజం ని కనుక్కున్నాం అని చెప్పేసి మొన్న రీసెంట్ గా వేశారు అనమాట జర్నల్లో. ఏంటంటే అది సాల్మొనెల్లా ఫిష్ లో మజిల్ లో బతుకుతుందంట, పారాసైట్ లాగా. సో ఎందుకు ఏంటంటే దాని మీద ఇచ్చేసారు, అంటే ఆక్సిజన్ మనకు బతకడానికి కావాల్సింది, అది లేకుండా సర్వైవ్ అవుతుందంటే ఇంకా ఫ్యూచర్ మనకేదో చేంజెస్ రాగలుగుతున్నాయి. ఏంటని చెప్తే దానికి కావాల్సిన, అంటే ఎవల్యూషన్ లో దానికి కావాల్సిన కొన్ని జీన్స్ అవసరం లేదు నాకు అనేసి వదులుకుందంట. వదులుకొని ఇప్పుడు సర్వైవల్, దాన్నే సాల్మనీ కొల్లా అని చెప్పేసి పేరు పెట్టారనమాట. లైక్ ఇప్పుడు అదొక